వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. సో ఈ రోజు క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం. చూడండి, సింపుల్ సెంటెన్సెస్ బట్ మనకి వెరీ యూస్ఫుల్ గా ఉంటాయి. క్యూ ఆయే హో, ఇది అప్పుడే కొత్తగా నేర్చుకుని హిందీ వాళ్ళకైనా తెలుస్తుంది. ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారని. క్యూ ఆయే హో, ఎందుకు వచ్చావు. అదే కేసే ఆయే హో అంటే ఎలా వచ్చావు. మంది వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నవన్నీ క్యూ, కేసే, కబ్ ఇలాంటివన్నీ. మరి కబ్ ఆయే హో అంటే ఎప్పుడు వచ్చావు అని. ఓకే, ఏదేమైనా కూడా ఇది ఒక క్వశ్చన్. క్యూ ఆయే హో, ఎందుకు వచ్చావు. నెక్స్ట్, కుచ్ నహీ బస్ ఐసే హీ. కుచ్ నహీ బస్ ఐసే హీ అంటే ఏమీ లేదు, ఊరికే అని. ఇక్కడ ఊరికే అంటే మనం ఎప్పుడు క్యాంపులు తిరిగే ఊరు కాదండి. మనం మామూలుగా చెప్తాం కదా, ఏం లేదు ఊరికే వచ్చాను అని, ఆ ఊరికే అని. బస్ ఐసే హీ అంటే ఊరికే నార్మల్ గా వచ్చానని చెప్పే అర్థం అన్నమాట. కుచ్ నహీ ఏమీ లేదు, బస్ ఐసే హీ ఏమీ లేదు, ఊరికే ఇలా వచ్చానని చెప్పడం. ఘర్ మే సబ్ కేసే హై. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి మనం అడగాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏం అడుగుతాం, సరే మీరైతే వచ్చారు కానీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాం. ఏంటి, ఘర్ మే ఇంట్లో, సబ్ అందరూ, కేసే హై ఎలా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, క్యూ ఆయే హో అంటే ఎందుకు వచ్చావు, కేసే ఆయే హో అంటే ఎలా వచ్చావు. కేసే అంటే ఎలా కాబట్టి ఘర్ మే సబ్ కేసే హై ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు. నెక్స్ట్ అడిగారు కాబట్టి సబ్ బడియా హై. ఇక్కడ బడియా అంటే పెద్దది ఏం కాదండి, బడా అది వేరు. ఈ బడియా హై అంటే చాలా బాగున్నారు. సబ్ ఠీక్ హై అన్నారు అనుకోండి, బాగున్నారు. బడియా హై అంటే చాలా బాగున్నారు అంటే ఇంట్లో ఎవరికి ప్రాబ్లమ్స్ లేవని అర్థం. సబ్ బడియా హై అందరూ చాలా బాగున్నారు. చలో అబ్ చల్తా హూ. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఎవరైనా ఎక్కువసేపు ఉండరు కదా. చలో అబ్ చల్తా హూ అంటే సరే ఇంక నేను వెళ్తాను అని. అంతేకాని చలో అంటే నాతో పాటు నువ్వు కూడా పద అని అర్థం కాదు ఇక్కడ. చలో అబ్ చల్తా హూ జనరల్ గా ఇది ఒకటి చాలా జనరల్ గా అండ్ రొటీన్ గా యూజ్ చేసే హిందీ వాక్యాలు. ఎలా అంటే బస్ ఐసే హీ ఏం లేదు ఊరికే. చలో అబ్ చల్తా హూ లేదంటే చలో అబ్ నికల్తా హూ, చలో అబ్ జబ్ పడితే హై ఇలా అన్నమాట. చలో అంటే అక్కడతో జరుగుతున్న పని ఆపేసి అక్కడి నుంచి కంటిన్యూ వేరే చేయడం అనమాట. ఓకే, చలో అబ్ చల్తాము అనుకోండి, దాని అర్థం ఏంటి, అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తి సరే ఇంక వెళ్తాను అని. అప్పటి వరకు మనం చదువుతున్నాం అనుకోండి, చలో అబ్బంది పెడతాము సరే ఇంక ఆపేస్తాను అని అర్థం. ఓకే, చలో అంటే వాళ్ళతో పాటు మనకు రమ్మని కాదు, సరే ఇంకా అని అర్థం. సింపుల్ గా చెప్పండి, సరేలే ఇంక వెళ్తాను అని మనం సింపుల్ గా చెప్తాం కదా, అలా చెప్పేటప్పుడు. ఇది కూడా కుచ్ నహీ బస్ ఐసే హీ, ఈ రెండు చాలా జనరల్ అండ్ కామన్ వాక్యాలు అన్నమాట. సో ఈ క్లాస్ లో కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదు. ప్రతి వాక్యం కూడా మనకు ప్రతి పదం కూడా ప్రతి క్లాస్ లో ఎక్కడో దగ్గర మనకి టచ్ అవుతూ వచ్చిందే. ఇవి సింపుల్ గా జనరల్ వాక్యాలు కాబట్టి ఈ క్లాస్ చెప్పాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.